గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను దీపిక. ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ ఖచ్చితంగా భారతదేశ ప్రధానమంత్రి అవుతారు, ఇది నా కల అంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలోని షోలాపూర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన చేసిన కామెంట్లపై సర్వత్రా చర్చ మొదలైంది. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని, సమ్మిళితత్వాన్ని ప్రస్తావిస్తూ ఆయన కామెంట్స్ చేశారు. మతంతో సంబంధం లేకుండా భారత పౌరులు ఎవరైనా దేశంలో అత్యున్నత పదవులను అధిష్ఠించొచ్చన్నారు. అయితే పాకిస్తాన్ దేశంలో మాత్రం భిన్న పరిస్థితులు ఉంటాయన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ చేసిన పోలికలపై కమలనాథులు కన్నెర్ర చేశారు. భారతదేశం హిందూ నాగరికత కలిగిన దేశం. ఇండియా ప్రధానమంత్రి ఎప్పుడు ఒక హిందువే ఉంటారన్నారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. రాజ్యాంగం ఎవరిని అడ్డుకోదు, కానీ ముందుగా ఒక హిజాబ్ ధరించిన మహిళను మీ పార్టీ అధ్యక్షురాలుగా చేయండి అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పులావానా సవాల్ విసిరారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మజ్లిస్ పార్టీలో మహిళలకు ప్రాతినిధ్యం లేదన్నారు. ఎంతమంది హిజాబ్ ధరించిన స్త్రీలకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. నిజానికి ప్రపంచ జనాభాలో భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. 140 కోట్లకు పైగా జనాభాతో దూసుకెళ్తోంది. 2060 నాటికి అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా ఇండియా అవతరిస్తుందని అన్నారు. అమెరికాకు చెందిన ఫ్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన అధ్యయనం వెల్లడించింది. వచ్చే దశాబ్దాల్లో ప్రపంచ జనాభా వృద్ధి రేటు 35% ఉంటే వారిలో ముస్లింల వృద్ధి రేటు 73% ఉంటుందని తెలిపింది. ముస్లిం జనాభా పెరుగుదలకు అనేక కారణాలు ఉండొచ్చు. అయితే జనాభా గణాంకాలు భయాందోళన రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే దేశానికి సమగ్ర జనాభా విధానం అవసరమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మతం ఆధారంగా జనాభా అసమతుల్యత అనే అంశాన్ని విస్మరించరాదన్నారు. జనన రేటుతో పాటు బలవంతపు మత మార్పిడిలు, అక్రమ వలసలతో జనాభాలో మార్పులు వస్తున్నాయి. జనాభాలో అసమతుల్యత వల్లే కొత్త దేశాలు ఏర్పడ్డాయి. ఆ కోవకు చెందినవే తూర్పు తైమూర్, దక్షిణ సుడాన్, కొసావో. ఇక దేశంలో ముస్లింల జనాభా వేగంగా పెరుగుతోందని, భవిష్యత్తులో అధికారం హిందువుల నుండి వారి చేతుల్లోకి వెళ్తుందంటూ చేస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవాలని మరికొందరి వాదన. మరో 1000 ఏళ్లు గడిచినా ఈ దేశంలో ముస్లింలు హిందువుల జనాభాను అధిగమించలేరన్నారు. దేశంలో అన్ని వర్గాల్లోనూ వివాహ వయసు పెరగడంతోనే జననాలు తగ్గాయని, సంతాన సాఫల్యత రేటు తగ్గుతోందంటున్నారు. మహిళలు ప్రస్తుత పరిస్థితుల్లో 2 కన్నా ఎక్కువ మందిని కనే పరిస్థితులు లేవని ముస్లిం మేధావులు చెబుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత్లో జనాభా లెక్కలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆర్థిక ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలులో జనగణన చాలా కీలకం. ఇండియాలో ముస్లింలు అక్షరాస్యతలో కింది నుండి 2వ స్థానంలో, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల్లో ఎస్సీలతో సమానంగా వెనుకబడి ఉన్నారు. కుటుంబ నియంత్రణలో ముస్లింలు చిట్ట చివరి స్థానంలో ఉన్నారు. దేశంలో 1921 నుండి 2011 వరకు ముస్లింల జనాభా 13.6 కోట్లు పెరిగితే హిందువుల జనాభా 67.7 కోట్లు పెరిగింది. 2011 తర్వాత జనాభా లెక్కలను చేయడం లేదు. రైట్, ఇదే అంశాన్ని గురించి చర్చించడానికి మనతో పాటు రావు పద్మ, బీజేపీ నాయకురాలు, కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే రావు పద్మ గారు. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రధాని కావచ్చు. మతం, కులం ఎందుకు రాజకీయ చర్చగా మారుతున్నాయి అన్నారు. అసద్ చెప్పినట్లు హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందన్న మాట రాజ్యాంగ ఆశయమా లేక రాజకీయమా? కోటేశ్వరరావు గారు మిమ్మల్ని. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన దానిలో అభ్యంతరకరమైంది కానీ లేకపోతే రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదు.
రాజ్యాంగం ప్రకారం ఎవరైనా మహిళ అయినా పురుషుడైనా హిజాబ్ ధరించినా హిజాబ్ ధరించకపోయినా లేదా మరొకటి అయినా కానీ ఎవరైనా రాష్ట్రపతి ఏ పదవినైనా అధిష్ఠించడానికి రాజ్యాంగం అనుమతిస్తూ ఉంది. మరి బీజేపీ నాయకులు ఎందుకు ఈ విధమైనటువంటి ఉన్మాదపూరితమైనటువంటి ఇది భారతదేశం అంటే హిందువులు, ఇక్కడ హిందువులు తప్ప మరొకళ్ళు ప్రధానమంత్రి కాకూడదు అని ఎందుకు అంటున్నారో తెలియదు. అందుకనే బహుశా దీన్ని హిందూ దేశంగా మార్చడానికి, అంటే పాకిస్తాన్ ఒక ముస్లిం దేశంగా మార్చినట్టుగానే దీన్ని కూడా భారతదేశాన్ని కూడా ఒక మత రాజ్యంగా మార్చడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అటువంటి మత రాజ్యంగా గనక భారత్ను కూడా మారిస్తే పాకిస్తాన్ ఏ విధమైనటువంటి దరిద్రంతో ఉందో భారతదేశం కూడా అదే విధమైనటువంటి దరిద్రంలోకి నెట్టాలని బహుశా కొంతమంది భావిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందువలన ఇది మరి బీజేపీ ఎందుకని ఆ విధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తుంది, అందరూ ఒకటే అంటారు, వసుదైక కుటుంబం అని చెప్పేసి కబుర్లు చెప్తారు. అటువంటిప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అన్న దానిలో ఏం తప్పేం లేదు నా అభిప్రాయం ప్రకారం, ఎవరైనా కావచ్చు. అందువలన దీని మీద అనవసరమైనటువంటి రాతాంతం రేకెత్తించడం ద్వారా హిందూ ముస్లిం మధ్య విభేదాన్ని పెంచడానికి, హిందువుల్లో మతాన్ని పెంచడానికి చేసేటువంటి ఒక యత్నంగా నాకు అనిపిస్తూ ఉందనేది నేను చెప్తాను. అలాగే రావు పద్మ గారు, భీష్మ శర్మ అన్నట్లు ఇండియా హిందూ నాగరికత దేశం అన్న మాట రాజ్యాంగానికి విరుద్ధమా లేక సాంస్కృతిక వాస్తవమా? నమస్తే అండి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ముస్లిం ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్గా, హిందువులు ఉన్న ప్రాంతాన్ని భారతదేశంగా విభజించి వెళ్ళిండు. దాని తర్వాత ఈరోజు పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసినాం. ఓవైసీ గారు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు, ఎంతసేపటికి ఏం మాట్లాడితే ఏది రెచ్చిపోతారు, మేము హిజాబ్ ధరించిన వాళ్ళను ప్రధానమంత్రిగా మేము కూర్చోబెడతాం. అసలు హిజాబ్ ధరించిన వాళ్ళు ఎంఐఎం పార్టీలో వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు ఉందా, లేకుంటే వాళ్ళ పార్టీలో ప్రాధాన్యత ఉందా? ఏమీ లేకుండా ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఓవైసీకి అలవాటే. ఆ రోజు విడిపోయేటప్పుడు ఉన్నాక తర్వాత మళ్ళీ పాకిస్తాన్ పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం, ఏ విధంగా అన్నం లేకుండా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. ఆ రోజు నెహ్రూ నాయకత్వంలో విడిపోయిన తర్వాత ఈ రోజు ఏదైతే ఉందో ఇవాళ భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళతోని ఈ రోజు మన భారతదేశం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. అంటే కావలసుకొని రెచ్చగొట్టి వీళ్ళ హిందువులు ఏం మాట్లాడతారు, ముస్లింలే మేము ఇట్లా అన్నాం కదా అని ఒక రెచ్చగొట్టే మాటలు తప్పితే ఏమీ లేదు అందులో. ఇప్పుడు ఆ రోజు కూడా పార్లమెంట్లో జై పాలస్తీనా అని మాట్లాడిను. ఇలా పాలస్తీనా పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఎంతసేపటికి ఓవైసీ మాటలే అలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టడం తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇలా ఆ దేశంగా ఉన్నది అదే దేశంగా, ఇలా హిందూ దేశంగా, ఇలా హిందువులుగా భారతదేశం విడిపోయింది. ఇలా కావలసుకొని ప్రధానమంత్రి ఎట్లయితే ఇలా వాళ్ళ ఆటలు ఏం సాగాయి, ఆ రోజు నెహ్రూ నాయకత్వంలో నడిచింది ఆటలు. కానీ ఈ రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు, నా ఆటలు ఏం సాగవు. ఇలా ఇట్లానే ఇదే పరిస్థితి కనుక ఇట్లానే కొనసాగుతూ ఉంటే తప్పకుండా ప్రతి ఇంటిలో ప్రతి మహిళ జీజాబాయిగా తయారవుతుంది. అదే విధంగా ప్రతి ఒక్క ఇంట్లో శివాజీ తయారవుతాడని కూడా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇలా వాళ్ళకు ఒక ప్రాంతం ఉంది, ఇలా హిందువులకి ప్రాంతం ఉంది. ఇలా కావలసుకొని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి విభజించడం తప్పితే ఇంకోటి ఈ రోజు వాళ్ళకేం ఇబ్బంది పెడతలేం కదా. ఇక్కడ ఎందుకు అలాంటి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. రావు పద్మ గారు, ఇది మైనారిటీల సాధికారిత గురించి మాట్లాడడం అవసరమే, కానీ అది మెజారిటీకి భయాందోళన కలిగిస్తే ఎవరి బాధ్యత? అదే కదా, వాళ్ళకి ఎంతసేపటికి రెచ్చగొట్టి లొల్లి ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా చేయాలి, మేము మెజారిటీ ఉన్నాము, మా మెజారిటీ మాకు పెరుగుతుంది, మేము హిందూ దేశంలో కూడా మేము ఉన్నాము, మేము వీళ్ళని రెచ్చగొట్టి మేము చేస్తాము, ఇక్కడ మేము చేస్తాం కాబట్టి అని వాళ్ళు రెచ్చగొట్టే మాటలు తప్పితే దానిలో ఏమీ లేవు. దానిలో ఎవరు కూడా ఇవాళ ఇదివరకు ఒకప్పుడు భారతదేశం నెహ్రూ నాయకత్వంలో వేరేలాగుండే, ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో వేరేలాగుంది. ఖచ్చితంగా హిందువులు ఒకదాని మీదకి వస్తారు. అప్పుడున్న పరిస్థితి ఈ రోజు లేదు. కాబట్టి తప్పకుండా దీన్ని ఎదుర్కొంటారు. దాని విషయంలో మేము పోరాటం చేస్తాం. అలాగే కోటేశ్వరరావు గారు, ఓవైసీ వ్యాఖ్యలు ముస్లిం మహిళల సాధికారిత కోసమా లేక మతపరమైన ఓట్ బ్యాంక్ కోసమా? ఇప్పుడు మజ్లిస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా మరొక పార్టీ అయినా, రాజకీయ పార్టీ అయినా కానీ వాళ్ళ వ్యూహాల్లో భాగంగా, రాజకీయాల్లో భాగంగా
అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. అదే రాజ్యాంగానికి విరుద్ధం అయితే లేదా దేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అయితే దాన్ని మనం తప్పుపట్టాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడు మరి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన దానిలో ఆ విధమైనటువంటిది రెచ్చగొట్టే వ్యాఖ్య ఏముండదు అందులో. నాకైతే ఏమి కనిపించట్లేదు. ఆయన నా కళ అని చెప్పాడు. అనేక మంది కళలు కనొచ్చు. ఈ దేశం మొత్తాన్ని అఖండ భారత్ అనేటువంటిది మా కళ, దాన్ని మేము చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఆ అఖండ భారత్ లో పాకిస్తాన్ ఉంటది, ఆఫ్ఘనిస్తాన్ ఉంటది, బంగ్లాదేశ్ ఉంటది, మయన్మార్ ఉంటది. మరి అక్కడ ఉన్నటువంటి ముస్లింలందరినీ తరిమేస్తారా అఖండ భారత్ లో? ఈ కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు ఒకవైపేమో అఖండ భారత్ అని చెప్తారు, మరొక వైపేమో హిందూ దేశం అని ఎక్కడ ప్రకటించారంటే? ఎవరైనా ఈ దేశాన్ని హిందూ దేశం అని అంటే అది రాజ్యాంగ విరుద్ధం, కేసులు కూడా పెట్టచ్చు ఆ విధంగా మాట్లాడేటువంటి వాళ్ళని. ఇది హిందూ దేశం అంటే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు అవి. ఇండియా భారత్ ఒక మత దేశం కాదు ఇది. ఒకవైపు మొత్తం రోజు మేము బరాబర్ హిందుత్వ అని చెప్పేసి చెప్పుకునేటువంటి వాళ్ళు రోజు మాట్లాడుతుంటారు. దాని గురించి ఎవరికేమి జనానికి ఏమి దాన్ని ఏమి పట్టించుకోకూడదు. అక్కడ ఏం మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడితే తప్పులేదు. ఎవరైనా మాట్లాడితే తప్పులేదు. ఎవరన్నారు? నేను అన్నానా? వాళ్ళు మాట్లాడితే తప్పులేదు. మేము ముస్లింలము, మేము ఎంఐఎం, వాళ్ళు మాట్లాడితే తప్పులేదు. హిందువులంటే తప్ప, హిందువులంటే తప్ప. తప్పే. వాళ్ళు హిందువులుగా హిందూ అంటే తప్ప. మన అఖండ భారత్ అంటే అఖండ భారత్ లో పాకిస్తాన్ ఉందా, మయన్మార్ ఉందా? భారతదేశంలో అఖండ భారత్ అన్నాము. మయన్మార్ ఆ విషయం ఎందుకు? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు అఖండ భారత్ అని మీరు అన్నారు కదా, అఖండ భారత్ లో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎంఐఎం ముస్లింలమని చెప్పుకున్నప్పుడు హిందువులుగా చెప్పుకుంటే తప్పేంటి? అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు. వాళ్ళ ఎంఐఎంలో ఒక మహిళను నాయకత్వం లేదు కానీ ఒక రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రజలకు పెట్టి ఒక చిచ్చు కాజేయాలని తప్ప ఇంకొకటి లేదు. ఆర్ఎస్ఎస్ లో కూడా చేరండి, మీరు అందరు చేరండి. ఆర్ఎస్ఎస్ లో మేము చేరేది చేస్తామండి. మీరు ఎంఐఎంలో చేరండి. మీరు ఎంఐఎంలో చేరండి. మేము ఆర్ఎస్ఎస్ లో చేస్తాము. మీరు ఎంఐఎంలో చేరండి. ఎంఐఎంలో చేరి మీరు మారండి. మీరు ఎంఐఎంలోకి మారి మీరు ఎంఐఎం పాకిస్తాన్ కి సపోర్ట్ చేయండి, బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేయండి. మీరు చేయండి. మేము భారతదేశానికి సపోర్ట్ చేస్తాము. భారతదేశంలో ఉన్న పౌరులను కరెక్ట్ గా ఉండేటట్టుగా చూస్తాం. మీరు ఈ దేశంలో ఉండుకుంటూ, ఈ దేశం మాట ఉండుకుంటూ ఎంఐఎం కు సపోర్ట్ చేసిన వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాం. మీరు మారండి. మేము ఆర్ఎస్ఎస్ లోనే ఉంటాం. మేము హిందుత్వాన్ని కొట్లాడతాం, ఖచ్చితంగా బరాబర్ కొట్లాడతాం. మీరు రజాకర్లు ఏ విధంగా చూసినాం కదా. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. మీరు కోరుకోండి, మేమేమి కాదనట్లేదు. మేము మాత్రం హిందూ దేశంగా కావాలనే కోరుకుంటాం బరాబర్. తప్పులేదు. ఆ రోజు విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిం దేశంగా విడిపోలేదా? ఆ రోజు భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది హిందూ దేశంగా ఉంది. హిందూ దేశం కాదు ఇది. అదే భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది. నేనేమంటున్నా, మీకు ఇష్టమైతే మీరు ఎంఐఎం లో జాయిన్ కాండి. మేము ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అవుతాం. హిందువుల కోసమే కొట్లాడతాం. హిందువుల కోసం కడ వరకు మా ప్రాణాన్ని కూడా వదులుతాం. దేనికోసం కొట్లాడితే నాకేం అభ్యంతరం లేదు. మీరు అన్నారు కదా, మీరు ఆర్ఎస్ఎస్ లో చేరండి. హిందూ దేశం, ఇది హిందూ దేశమే. ఇది అఖండ భారత్. ఈ అఖండ భారత్ లో సాధ్యమయ్యే వరకు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, యోగి లాంటి వాళ్ళు ఇది ఇంతవరకు ఇట్లా వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ దేశం ఇట్లుంది. మీలాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్లా తయారైతుంది. అవును మేము కూడా చూస్తున్నాం. మీలాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడు కాబట్టి అంటే ఒక హిందూ అని చెప్పుకోవడానికి లేదా? ముస్లిం అని చెప్పుకోవచ్చు. అదే విధంగా క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు. కానీ హిందూ మాత్రం హిందూ అనొద్దు. మీ ఆలోచన విధానం ఏంటో నాకు అర్థమైతలేదు. మీ ఆలోచన విధానం నాకు అర్థమైతలేదు. మీ ఆలోచన విధానం అర్థమైతలేదు. మాకు మీ ఆలోచన విధానం అర్థమైతలేదు. మా ఆలోచన విధానం మేము హిందూ అని చెప్పుకుంటున్నాం. మీ ఆలోచన విధానం మాకు అర్థమైతలేదు. మీలాంటి వాళ్ళు చేయబట్టే ఇలా తయారైతుంది. మేమేం మతోన్మాదం, మేము హిందువుగానే మాట్లాడతారు. మేము మీరు పెంచి పోషించేది మీరు మతోన్మాదాన్ని పెంచి పోషించేది. పద్మారావు గారు, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. కోటేశ్వరరావు గారు, ఒక వర్గాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నాలు మరో వర్గాన్ని పక్కన పెట్టినట్లుగా మారుతున్నాయా? ఇలా అలా ఎందుకు చూడాలి? ఒక మహిళ
అందులో హిజాబ్ ధరించినటువంటి మహిళ ప్రధాని కావాలని కోరుకుంటే ఒక వర్గానికి ముందు తేవటం, ఒక వర్గాన్ని వెనక్కి తీసుకుపోవటం అనే ఎందుకు ఆ కోణంలో ఎందుకు చూడాలి మనం? ఒక నాయకుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటను అంతవరకు చూడండి. అందులో ఏదైనా రాజ్యాంగ విరుద్ధమో లేకపోతే దేశానికి వ్యతిరేకమైతే ఖండించండి. మజ్లిస్ నేనేమి సమర్థించట్లేదు, కానీ అతను చెప్పిన దానిలో తప్పు లేదు అంటున్నాను. ఎవరైనా కావచ్చు అని అంటున్నాను నేను. ఏమో రేపు ఆర్ఎస్ఎస్ కు ఒక మహిళా నాయకురాలు కావచ్చు, ఎందుకు కాకూడదు? అదే విధంగా ఎవరైనా దేనికైనా కావచ్చు, తప్పేముంది అందులో? రాజ్యాంగ విరుద్ధం కాదు కదా. రాజ్యాంగ విరుద్ధం అయితే కేసు పెట్టచ్చు, అసదుద్దీన్ ఓవైసీ అయినా లేకపోతే ఇంకొకరైనా. అందులో రాజ్యాంగ విరుద్ధం ఏముంది? లేదా ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టడం ఏమిటి? వీళ్ళు రెస్పాండ్ అయినటువంటి బీజేపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఇది హిందువు తప్ప ఇంకోటి ఎవడో ప్రధానమంత్రి కావడానికి వీల్లేదు అని చెప్పేసి వీళ్ళు రెచ్చగొడుతున్నారు. వీళ్ళు కదా, ఇది కదా వివాదాస్పదం అయింది. అందులో వివాదం ఏముంది? అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన దానిలో. కోటేశ్వరరావు గారు, అలాగే ఎంఐఎం పార్టీ అధ్యక్షురాలిగా హిజాబ్ మహిళను చేయాలన్న బీజేపీ సవాల్ను ఎలా చూడాలంటారు? అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. ఆ విధమైనటువంటి ఎవరైనా ప్రశ్నిస్తే నాకేం అభ్యంతరం లేదు, మజ్లిస్ ని ప్రశ్నిస్తే. నేను అందుకే అంటున్నాను, మనం ఎదుటి మజ్లిస్ ని ప్రశ్నించబోయే ముందు మన ఆర్ఎస్ఎస్ లో మహిళలకు ప్రవేశం, అధ్యక్షురాలు లేకపోతే ప్రధాన కార్యదర్శి అది సంగతి తర్వాత, ముందు ఆర్ఎస్ఎస్ లో ప్రవేశం కల్పించమనండి అలా అనుకునేట్లయితే. అందువలన అలాంటి అడ్డు సవాళ్ళతోటి ఏం ప్రయోజనం ఏముంది చెప్పండి? బీజేపీ అంతర్గత వ్యవహారం, అదే మజ్లిస్ పార్టీ అంతర్గత వ్యవహారం. మహిళలను చేసుకుంటారా లేదా అనేటువంటిది విమర్శించవచ్చు. అదే విమర్శ మరి ఆర్ఎస్ఎస్ కూడా వర్తిస్తుంది కదా. ఒక మహిళను చేయమనండి అధ్యక్షురాలు. అసలు సభ్యత్వమే ఇవ్వరు కదా ఆర్ఎస్ఎస్ లో, దాన్నే ఉందని మరి మనం. అందుకని ఇది ఒక మతానికి ఇంకొక మతాన్ని పోటీ పెట్టి చూడటం అనేటువంటిది రాజకీయం, మత రాజకీయం. అది మజ్లిస్ చేసినా దుర్మార్గమే, బీజేపీ చేసినా దుర్మార్గమే. రెండు ఇద్దరు అన్నదమ్ములండి వాళ్ళు. ఒకళ్ళేమో పెద్ద మతం, ఒకళ్ళేమో చిన్న మతం. ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు. ఇద్దరు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు ఈ దేశాన్ని. అందుకని అది తప్పు, ఎవరు చేసినా తప్పే. కానీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన దానిలో తప్పు లేదు. హిందువు మాత్రమే ఉండాలని చెప్పేసి ఏ రాజ్యాంగంలో రాసింది చెప్పమనండి ఈ మాట్లాడే వాళ్ళని. లేదా ఆ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని మార్చమనండి పోనీ. ఒకవేళ అలా అనుకునేట్లయితే నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి బలం ఉంది కదా, రాజ్యాంగాన్ని మార్చమనండి. హిందువు తప్ప, అమెరికాలో ఉంది, అమెరికాలో పుట్టినోడు తప్ప ఎవరు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు కావడానికి లేదనేటువంటి ఒక రాజ్యాంగం ఉంది. అదేవిధంగా భారతదేశంలో హిందువు తప్ప మరొకళ్ళు ఎవరు ప్రధానమంత్రి స్థానానికి లేకపోతే ఇతరత్ర రాష్ట్రపతి స్థానానికి దేనికి అర్హులు కాదు అని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని సవరించమనండి, తెలుస్తుంది వీళ్ళ సంగతి. కోటేశ్వరరావు గారు, మజ్లిస్ పార్టీలో మహిళలపై ఆంక్షల పర్దాలు ఉన్నాయా? అందుకే స్త్రీలకు ఎక్కువగా రాజకీయ అవకాశాలు కల్పించడం లేదంటారా? తప్పకుండా. ఒక మతోన్మాద పార్టీలో ఏ పార్టీ అయినా మతోన్మాదం లేదా పురుషాధిక్య సమాజంలో ఏ పార్టీ దేనిలో అయినా, ఏ సమాజంలో అయినా మహిళలని అణచివేతకు గురి చేస్తారు. మహిళలకి హక్కులు ఉండవు, లేకపోతే మహిళలకు అవకాశాలు కూడా ఉండవు. మజ్లిస్ పార్టీ నిబంధనల ప్రకారం ఎక్కడ మహిళలు ఉండకూడదని ఏమీ లేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి సొసైటీలో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. అది ఏ పార్టీకైనా, ఏ పార్టీ కాన్స్టిట్యూషన్ చూసినా గానీ మహిళలకు ప్రవేశం లేదని చెప్తారా ఒక ఆర్ఎస్ఎస్ దానిలో తప్ప? ఏ సంస్థ కాన్స్టిట్యూషన్ లో, ఏ సంస్థల నిబంధనలో కూడా మహిళలకు ప్రవేశం లేదని ఉండదు. ఒక ఆర్ఎస్ఎస్ లోనే ఉంటది అది. మరి దాని సంగతి ఏంటి? అది కదా చర్చ. అయితే బీజేపీలో మహిళా నేతలకు ఎంతవరకు నిర్ణయాధికారం ఉందంటారు? ఏ పార్టీలో అయినా మహిళలకి నిర్ణయాధికారం లేదండి. ఏ పార్టీ అయినా, బీజేపీ ప్రభుత్వమైనా లేదా మన్మోహన్ సింగ్ ప్రభుత్వమైనా, ఎవరైనా కానీ నిర్ణయించేది అదానీ, అంబానీ వాళ్ళు తప్ప విధానాలను నిర్ణయించేది ఒక మహిళ, ఒక వ్యక్తో కాదు. ఇప్పుడు దానికి అనుగుణంగానే మనం భారతదేశమనే కాదు, ప్రతి ప్రపంచంలో కూడా అన్ని, అమెరికాలో కూడా ఎవరు నిర్ణయిస్తాడు? డొనాల్డ్ ట్రంప్ కాదు. అక్కడ ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో
వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళు నిర్ణయిస్తారు. పరిపాలనలో డెమోక్రట్లు ఉన్నా రిపబ్లికన్లు ఉన్నా అదే విధానాలను పరిపాలిస్తారు. భారతదేశంలో కూడా కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా చేసేది అదే. చూస్తున్నాం మనం ఇప్పుడు 1990 దశకంలో నూతన ఆర్థిక విధానాల పేరుతోటి రాజీవ్ గాంధీ కొన్ని విధానాలను ప్రవేశపెట్టారు. ఆ విధానాలకు భిన్నంగా వాజ్పేయి గారు కానీ లేదా నరేంద్ర మోడీ గారు కానీ ఏవైనా భిన్నమైనటువంటి విధానాలు ఏమన్నా తీసుకొచ్చారా? తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అంటే ఆనాడు రాజీవ్ గాంధీ అయినా లేదా మధ్యలో వచ్చినటువంటి మన వాజ్పేయి గారైనా లేదా మోడీ గారైనా ప్రపంచ బ్యాంకు IMF ఏ గీత గీసిందో ఆ బరిలోనే విధానాలను నిర్ణయిస్తున్నారు. తగాదా వేరు, రాజకీయ పార్టీల మధ్య అధికార తగాదా వేరు, కానీ విధానాలన్నీ ఒకటే. ప్రైవేటీకరణ గురించి మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభమైంది. నరేంద్ర మోడీ గారు దాన్ని వేగం చేస్తున్నారు. అందుకని ఈ విధానాలన్నీ ఒకటే. మహిళల లేకపోతే పురుషుల ఎక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. కోటేశ్వరరావు గారు, ముస్లింల జనాభా పెరుగుదలపై భయాందోళనలు వాస్తవ గణాంకాల ఆధారంగానే అంటారా, లేదంటే ఇది కూడా రాజకీయ దుష్ప్రచారం అంటారా? రాజకీయ దుష్ప్రచారమే. ఏ గణాంకాలు చూసినా గానీ ఇటీవల కాలంలో గడిచినటువంటి కొన్ని దశాబ్దాల్లో ముస్లింల్లో కూడా జనాభా పెరుగుదల అనేటువంటిది గణనీయంగా తగ్గుతూ ఉంది. ఎందుకు తగ్గుతూ ఉంది అంటే ఆ సమాజంలో కూడా ఆ ముస్లిం సామాజిక తరగతిలో కూడా మిడిల్ క్లాస్ పెరుగుతూ ఉంది. అదేవిధంగా చదువు సంఖ్యలు అనేటువంటివి పెరుగుతున్నాయి. చదువు సంఖ్యలు మిడిల్ క్లాస్ పెరిగిన తర్వాత ఏ సమాజంలో అయినా కానీ 6 మంది పిల్లలను లేకపోతే 4 భార్యలను చేసుకోవడం అనేటువంటి ఉండదు. ఉదాహరణకు టర్కీ ముస్లిం దేశమే కదా, అక్కడ జనాభా రేటు ఎంత ఉంది? ఎవరినైనా చెప్పమనండి. ముస్లిం దేశాలన్నీ అట్లాగే ఉన్నాయా? ఇరాన్లో లేదు, ఇరాక్లో లేదు, టర్కీలో లేదు. అందుకని ఆయా సామాజిక పరిస్థితులను బట్టి పేదరికం, దారిద్ర్యం, నిరక్షరాస్యత, అదేవిధంగా మత విశ్వాసాలు కూడా ఇప్పుడు అలా అనుకునేట్లయితే మరి క్రైస్తవ మతంలో కూడా మరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవడానికి లేదు కదా. వాళ్ళ విశ్వాసాల ప్రకారం అయితే దేవుడు ఇచ్చినటువంటి వాళ్ళని ఎంతమందినైనా కనాలనే కదా వాళ్ళు చెప్పేది. అందుకని అవన్నీ కూడా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒక తప్పుడు ప్రచారం, ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రచారంలో భాగం తప్ప ఎక్కడ గణాంకాలు ఆ విధంగా ఉండవు. రెండోది మతం అనేటువంటిది వ్యక్తిగతం. మతం అని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు హిందువుల జనాభా పెంచాలని. మరి సాధువులు, సంతులు, సాధ్వీలు వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకొని మరి ఒక్కొక్కళ్ళు 10 మందిని కనమనండి. యోగి ఆదిత్యనాథ్ గారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? 10 మందిని ఎందుకు కనలేదు? అంటే వేరే వాళ్ళు కనాలా కంటే ఎవడు బతికిస్తాడు? ఎవరైనా ముస్లిం అయినా హిందూ అయినా 10 మంది పిల్లలు ఉంటే వాళ్ళ ఆలన పాలన ఈ కబుర్లు చెప్పేవాళ్ళు చూస్తారా? తల్లిదండ్రులు చూసుకోవాలా? అందుకని మాట్లాడేటువంటి హేతుబద్ధంగా ఉండాలి. హిందువుల జనాభా మాత్రమే పెరగాలి, ముస్లింల జనాభా పెరగకూడదు. ఇది మత ప్రాతిపదికన ఈ విధంగా చెప్పడం అనేటువంటిది మంచిది కాదు అనేదే నేను చెప్పదలుచుకున్నాను. కోటేశ్వరరావు గారు, జనాభా విషయానికి వస్తే 1921 నుంచి 2011 మధ్య హిందూ జనాభా ఎక్కువగా పెరిగినప్పటికీ ముస్లిం జనాభానే ఎందుకు టార్గెట్ అవుతోంది? మీరు చెప్తున్నటువంటి 1921 అనేటువంటిది అవిభక్త భారతదేశం. ఆనాడు అవిభక్త భారతదేశం అంటే ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్లు కూడా ఆనాడు భారతదేశంలో భాగంగా ఉన్నాయి. ఆనాటి జనాభా లెక్కలకి 2011 జనాభా లెక్కలకి పోలికి చెప్పడంలోనే ఉంది అసలైనటువంటి కిటుకు. అది మోసం. అందుకని 1947 తర్వాత జరిగినటువంటి జనాభా గణనలో భారతదేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారు ఏమిటి అనేటువంటిది చూస్తే 1% పెరగొచ్చు, ముస్లింల జనాభా పెరగొచ్చు, హిందువుల జనాభా తగ్గింది. ఎందుకు తగ్గింది? హిందువుల జనాభా ఎందుకు తగ్గింది? ఆస్తి పరులు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే చదువు సంఖ్యలు ఉన్నటువంటి వాళ్ళు. మరి చూస్తున్నాం కదా మన సమాజంలో, మన చుట్టుపక్కల ఆస్తి పరులు ఉన్నటువంటి హిందువులు, ఇంతకుముందు హిందువులు కూడా, నా చిన్నతనంలో హిందువులు కూడా 10 మంది పిల్లల్ని, ఎంతమంది పిల్లలు కుటుంబ నియంత్రణ లేనప్పుడు ఎంతమందినైనా కన్నారు. కానీ ఇప్పుడు అదే కుటుంబాల్లో ఒకళ్ళు లేకపోతే ఇద్దరు ఆస్తి ఉన్నటువంటి కుటుంబాల్లో చూస్తే
అందుకని ఆ పరిణామం హిందువులకైనా క్రైస్తవులకైనా ముస్లింలకైనా ఎవరికైనా ఉంటుంది. దాన్ని ఆ విధంగా చూడాలి తప్ప మత ప్రాతిపదికన చూస్తే అది ప్రమాదకరం. జనాభా పెరుగుదల కూడా. అందుకని రేపు 2027లో జనాభా లెక్కలు తీస్తున్నారు కనుక ఎంత జనాభా ఇప్పుడు కూడా ఒక అందాజుగా ఇంతమంది అని ఒక అంచనా ఉంది, కానీ కాంక్రీట్ గా వస్తుంది. ఎందుకు జనాభా మరి హిందువుల జనాభా ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా గడిచినటువంటి 100 సంవత్సరాలుగా హిందువుల జనాభా పెంచండి, హిందువుల జనాభా పెంచండి అని చెప్తూనే ఉన్నారు కదా. ఎందుకని మరి హిందువులు పట్టించుకోవట్లేదు? హిందూ జనాభా ఎందుకు తగ్గుతా ఉంది అంటే వీళ్ళు చెప్పే మాటలని హిందువులే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు కబుర్లు చెప్తారు. 4 పిల్లల కంటే వాళ్ళని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించాల్సింది ఎవరు? తల్లిదండ్రులు కదా. వీళ్ళదేం పోయింది? కాషాయ బట్టలు వేసుకొని ఏదో కబుర్లు చెప్తుంటారు. అందుకని సమాజం ఎప్పుడు కూడా మత ప్రాతిపదికన ఉండదు. ఆర్థికంగా ఉండేటువంటి సమస్యలను బట్టే ఏ సమాజం అయినా కానీ అభివృద్ధి చెందుతుంది. పిల్లల్ని ఎంతమంది కనాలో వీళ్ళే చెప్తారు. ఏ బట్టలు వేసుకోవాలో వీళ్ళే చెప్తారు. ఏ తిండి తినాలో వీళ్ళే చెప్తారు. ఇంతకంటే నిరంకుశత్వం ఏముంటుందండి? ఇది ప్రజాస్వామ్యమా? కోటేశ్వరరావు గారు, హిజాబ్ మహిళ ప్రధాని అవుతుందన్న చర్చలో ఆ మహిళల స్వరం ఎక్కడుంది? అసలు మహిళలు ఎందుకు మాట్లాడడం లేదు? మహిళలు హిందూ మతంలో ఉన్నటువంటి మహిళలు మాట్లాడుతున్నారా, లేకపోతే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి మహిళలు మాట్లాడుతున్నారా? అట్లాగే మొత్తంగా నా అభిప్రాయం ప్రకారం మొత్తంగా సమాజంలో మొత్తంగా మహిళలు అణిచివేతకు గురవుతున్నారు. వాళ్ళు హిందూ అయినా, ముస్లిం అయినా, లేకపోతే క్రిస్టియన్ అయినా, మొత్తంగా బాధిత జాతి, బాధిత తెగ మహిళలు అనేటువంటి వాళ్ళు. ఇవాళ అందుకే కదా మహిళలకి రక్షణ చట్టాలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు లేకపోతే వివక్షకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నట్టుగానే మహిళలకు కూడా మరి రక్షణ కోసం కొన్ని చట్టాలను మనం తీసుకొచ్చాం కదా, మన రాజ్యాంగంలో పెట్టుకున్నాం కదా. ఎందుకు పెట్టుకున్నాం అంటే మహిళలు కూడా అణచివేతకు గురవుతున్నారు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా కానీ అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే కోటేశ్వరరావు గారు, రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని ఉదహరిస్తున్నారా, తమ రాజకీయాలకు అనుకూలంగా వాడుకుంటున్నారా? రాజకీయాలకు అనుగుణంగా, ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుగుణంగా వాడుతున్నారు. అటువంటి భాష లేకపోతే అటువంటి ప్రసంగాలు చేయడంలో అసదుద్దీన్ ఓవైసీ అయినా కానీ, లేదా బండి సంజయ్ గారైనా, నరేంద్ర మోడీ గారైనా, ఎవరైనా ఒకటే. మత ప్రాతిపదికన రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ అయినా మన భారత సమాజానికి హాని చేస్తున్నటువంటి వాళ్ళు తప్ప మేలు చేసేటువంటి వాళ్ళు కాదు. ఎక్కడికి తీసుకెళ్తారు వీళ్ళు? మళ్ళా మతం పేరుతోటి మధ్యయుగాల నాటికి తీసుకెళ్తారు. అంటే ఎస్సీ ఎస్టీలని మళ్ళా ఆ అణిచివేత, ఆ వివక్ష వాటికి తీసుకెళ్తారా? సమాజం అంగీకరిస్తుందా? అందుకని ఇది ఒక దగ్గర ఆగదు. ముస్లింలే కదా అని చెప్పేసి ముస్లింల మీద దాడి చేస్తే రేపు ఇంకొకడు వచ్చి సనాతన ధర్మంలో ఎక్కడ మరి దళితులకి స్థానం లేదు, వాళ్ళందరినీ మళ్ళా ఊరి వెలుపులో పెట్టాలని చెప్పేసి అంటాడు. చేస్తారా? అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి, ఆలోచన ధోరణి. దాని నుంచి వస్తున్నటువంటి ఆలోచనలే ఇవి అనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, అన్ని మతాల్లో మహిళల స్థితి సమానంగా వెనుకబడి ఉన్నప్పుడు ఒక మతాన్నే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అదే అంటున్నా, ఒక మతంలో ఏదో ఉద్ధరిస్తున్నారు, మరొక మతంలో ఉద్ధరించట్లేదు అని ఎవరైనా చెప్పుకుంటే మోసం. అది అన్ని మతాలు అలాగే ఉన్నాయి. అదే కదా సమస్య. ఇప్పుడు శబరిమల వివాదం కూడా అదే కదా. మహిళలకి, వయసులో ఉన్నటువంటి మహిళలకి ప్రవేశం లేదు అని చెప్పేసి అక్కడ చెప్తే అది మరి సుప్రీంకోర్టు అంగీకరించింది. సరే, దాని మీద వివాదం అయింది. ఇది మళ్ళీ రివ్యూ జరుగుతూ ఉంది. మరి అది వివక్ష కదా. ఇప్పుడు ప్రకృతి శారీరక ధర్మాల ప్రకారం వచ్చేటువంటి మార్పుల్ని మతానికి అంటగట్టి చేయటం అనేటువంటిది వివక్షే. ఎటువంటి వివక్ష ఏ మతంలో ఉన్నా కానీ దాన్ని సమర్థించకూడదు. నేను అదే చెప్తున్నా. హిందూ మతమైనా, లేకపోతే ముస్లిం మతమైనా, క్రైస్తవమైనా, సిక్ అయినా, జైన్ అయినా, ఏదైనా అంతే. ప్రతి మతం కూడా మహిళల్ని చిన్న చూపు చూసేదే, మహిళల్ని అణగదొక్కేదే.
పైకి ఏమన్నా చెప్పచ్చు, ఆచరణలో మాత్రం అదే పరిస్థితి. కోటేశ్వరరావు గారు, జనాభా అసమతుల్యత వల్లే కొత్త దేశాలు ఏర్పడ్డాయన్న ఆర్ఎస్ఎస్ వాదనను ఏ విధంగా చూడాలంటారు? ఎక్కడ ఏర్పడ్డాయండి? ఎక్కడ ఏర్పడ్డాయి? మత ప్రాతిపదికన ఎక్కడ ఏర్పడ్డాయి? వివిధ దేశాల్లో వివిధ కారణాలతోటి విచ్ఛిన్నం అయిపోయినటువంటి, ఇప్పుడు యుగోస్లావియా ఉంది. యుగోస్లావియా అనేటువంటిది దాదాపు 4-5 దేశాలుగా విడిపోయింది. అంతకు ముందు వివిధ జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు యుగోస్లావియాలో ఐక్యమయ్యారు. తర్వాత అక్కడ జరిగినటువంటి అనేక కారణాలతోటి ఆ, విడిపోయారు. చెకోస్లోవేకియా ఉంది, అది రెండు దేశాలుగా విడిపోయింది, చెక్కు స్లోవేకియా. అక్కడ ఉన్న మతం అంతా ఒకటే కదా, క్రైస్తవ మతమే ఎక్కువ. చెక్లో క్రైస్తవ మతమే, స్లోవేకియాలో క్రైస్తవ మతమే. మరి మత ప్రాతిపదికన విడిపోవటం ఏముంది? మత ప్రాతిపదిక కాదు, దేశాలు విడిపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. మత ప్రాతిపదికన విడిపోయి కొన్ని ప్రాంతాలు అటువంటి ఏమైనా ఉంటే యాదృశ్చికంగా ఉండొచ్చు తప్ప అది మత ప్రాతిపదికన అయితే కాదు అనేది చెప్పదలుచుకున్నాను. భారతదేశాన్ని మత ప్రాతిపదికన విడదీశారు బ్రిటిష్ వాళ్ళు, అది వాస్తవం, దాన్ని ఎవరు కాదంటలా. కానీ వర్తమాన పరిస్థితుల్లో విడిపోయినటువంటి దేశాలన్నీ మత ప్రాతిపదికన అంటే తప్పు. కోటేశ్వరరావు గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హెచ్చరికలను ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ ఎజెండా ఏదైనా ఉందా? ఉంది రాజకీయ ఎజెండా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేటువంటిది బీజేపీని ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఆర్ఎస్ఎస్ అనేక సంస్థలను ఏర్పాటు చేసింది. వాళ్ళు ఏం చెప్తారు? హిందువులకే ఎంతమందినైనా పిల్లల్ని కనాలి, ముస్లింలకి అటువంటి అవకాశం ఉండకూడదు, హిందూ జనాభా పెంచాలి అని చెప్తారు వాళ్ళు. మరి అది కరెక్టా? పోనీ అలా అనుకున్నా కానీ, పోనీ వాళ్ళు చెప్పినట్టుగా హిందువుల జనాభాని పెంచుతున్నారా? పెంచట్లేదే. మనం అక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చూసాం. మరి ఆ హిందుత్వాన్ని లేకపోతే హిందూ మతాన్ని రెచ్చగొట్టారు. బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ. అందుకని జనం అట్లా ఆలోచించరు అనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, ఈ జనాభా విధానం అనేది మత ఆధారంగా ఉండాలా లేక ఆర్థిక సామాజిక ప్రమాణాల ఆధారంగా ఉండాలా? జనాభా మత ఆధారంగా ఉండేట్లయితే అది మత కొట్లాట్లకి దారితీస్తుంది. మరొక పాకిస్తాన్ లాగానో లేదా బంగ్లాదేశ్ లాగానో లేకపోతే మరొక దరిద్ర కొట్టు దేశం లాగానో మారిపోతుంది. మతాలతో కొట్టు చేస్తే ఏముంది? ఇంకా వాళ్ళకి పని ఏముంటది? పని పాటలే ఉండవు కదా. ఫ్యాక్టరీలు అవసరం లేదు, వ్యాపారాలు అవసరం లేదు, మంచి ఉపాధి అవసరం లేదు, మతమే కావాలి. మతం పేరుతో కొట్టు చేస్తారు. పాకిస్తాన్ అందుకే కదా ఇంత దరిద్రంగా తయారైంది. ఒక మతరాజ్యంగా మార్చేసి దాన్ని, అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని, పాకిస్తాన్ పాలకులు అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, దాన్ని ఒక దరిద్ర కొట్టు దేశంగా చేశారు. భారతదేశాన్ని కూడా అట్లాగే హిందూ రాజ్యంగా మారిస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి తయారవుతుంది. ఇక మతం తప్ప ఇంక వాళ్ళకి ఏం పట్టదు కదా. అది కరెక్టా? అది కాదు కదా. ఇవాళ నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల నుంచి ఏం చెప్తున్నారు? మేడ్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు. ఎందుకని ఫెయిల్ అయింది? ఈ దేశంలో 180 మంది హిందువులే కదా. ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీయే కదా అధికారంలో ఉంది. ఎందుకని ఫెయిల్ అయింది? ఉత్పత్తులను పెంచడంలో ఎందుకు ఫెయిల్ అయింది చెప్పమానండి ఎవరినన్నా. మతమే మేము హిందువులు మెజారిటీ అని చెప్పేసి చెప్తారు వీళ్ళు. మరి హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకని మరి ఉత్పత్తిని ఎందుకు పెంచట్లేదు, ఎగుమతులను ఎందుకు చేయట్లేదు? దాని గురించి వచ్చేసరికి మళ్ళీ మాట్లాడు. అందుకని మతం అనేటువంటిది, మతానికి రాజకీయాలకి ముడిపెట్టకూడదు. మతం ఎవరి వ్యక్తిగతం వాళ్ళదే. మీ మతం మీరు కావచ్చు, మీ కులం మీది కావచ్చు, నా మతం నాది కావచ్చు, నా వ్యక్తిగతమైనటువంటి నా మతాన్ని నేను మార్చుకోవచ్చు. కానీ ఈ దేశంలో కులాన్ని మార్చుకోవడానికి మరి ఈ హిందూ సమాజం అంగీకరిస్తుందా? అంగీకరించుకోనండి. అంగీకరించేట్లయితే, కులాన్ని మార్చుకోవడానికి కనుక అంగీకరించేట్లయితే, మరి దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు, గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక మంచి కులాన్ని ఎంచుకొని మేము కూడా కులంగా మారుతాము, మాకు ఈ వివక్ష ఎందుకు, అరే వరే అంటం ఎందుకు, లేదా గుళ్ళలోకి గోపురాలకు రానివ్వకుండా పోవటం ఎందుకు, అంటరానితనం ఎందుకు, ఇళ్ళు అద్దెకి ఇవ్వకపోవటం ఎందుకని వాళ్ళు కూడా మారచ్చు కదా. కానీ దాని గురించి మాత్రం చెప్పదు. ఈ సనాతన ధర్మం గురించి లేదా హిందూ మతం గురించి చెప్పే వాళ్ళు ఎవరు కూడా. ఎందుకని? అందరూ సమానమని చెప్తారు కదా. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజు న్యూస్.